అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో మొదటి సూత్రమైన పేదరిక నిర్మాణంలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం మొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్. 2047 సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరియు రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు 10 సూత్రాలతో మహోత్తరమైన ఒక ప్రణాళికను ఈ రాష్ట్రానికి అందించారు సార్. మీరిచ్చిన 10 సూత్రాల ప్రణాళికను ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం 15% వృద్ధి మరియు అంతకు మించి లక్ష్యంగా పెట్టుకుని స్వర్ణ అన్నమయ్య సాధించడానికి మీ ద్వారా, మీ మార్గదర్శకత్వంలో మేమందరం ప్రయత్నం చేస్తాం సార్. సంబేపల్లి గ్రామంలో సార్ 6వ సూత్రమైనటువంటి గ్లోబల్ లాజిస్టిక్స్ లో భాగంగా సార్ ఈ గ్రామంలో సంతృప్త స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్ మరియు డ్రైన్ అందించడానికి ఈరోజు మీరు ఆవిష్కరించారు సార్ 1.6 కోట్ల రూపాయలు. అలాగే సార్ ఈ గ్రామంలో ఇంతకు ముందే 1.4 కోట్లతో రోడ్లు వేసుకున్నాం సార్ ఈ సంవత్సరమే. దీంతో మొత్తం 3 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామ పంచాయతీలో మనం ఖర్చు పెట్టాం సార్. దీంట్లో శాచురేషన్ మోడ్లో మనం రోడ్లు మరియు డ్రైన్లు కల్పిస్తున్నాం సార్. అలాగే మీరు ప్రవచించిన విధంగా సార్ సమాజంలో ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి ఆర్థిక పిరమిడ్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి 10% మంది, ఆర్థిక పిరమిడ్లో దిగువ ఉన్నటువంటి 20% మందిని దత్తత తీసుకోవాలనే సూచనలో భాగంగా సార్ ఈరోజు సంబేపల్లి గ్రామంలో 4 కుటుంబాలకు సోలరైజేషన్ ని అర్చన విద్యా సంస్థల వారు అందించారు సార్. అలాగే సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంబేపల్లి గ్రామం నుంచి ప్రజా రవాణా మొత్తం కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనము గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ సార్ మొట్టమొదటి అడుగు వేస్తూ స్వర్ణ సంబేపల్లి 2047 సాధించడానికి ముందడుగు వేశాం సార్. ఈ సంబేపల్లి గ్రామ సభలో సార్ ప్రజలందరూ కూడా గ్రామ సభలో చర్చించుకుని 10 సూత్రాల ద్వారా ఏ విధంగా సంబేపల్లిని స్వర్ణ సంబేపల్లిగా మార్చుకోవాలో వారందరూ చర్చించుకున్నారు సార్. మీ అనుమతితో తర్వాతి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గారు వారు చర్చించుకున్నటువంటి స్వర్ణ సంబేపల్లి సాధనకు సంబంధించినది మీకు వివరిస్తారు సార్. మరొకసారి సార్ అన్నమయ్య జిల్లాకి సంబేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వీళ్ళు